33వ డివిజన్ వెంగళరావు నగర్ అభివృద్ధి కోసం ₹1 కోటి మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే కోమటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 2 నెలల్లో డివిజన్ కు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వెనకరా రే డివిజన్లో 3 రోడ్లు కూడా వేగం 33వ డివిజన్లో ఈరోజు ప్రారంభించే రోడ్లు సరిపోవు. ఇంకా చాలా రోడ్లు కావాల్సి ఉంది. అదేవిధంగా కాలువ నిర్మాణం సాగాల్సి ఉంది. వీటన్నిటి కోసం రాబోయే రోజుల్లో వచ్చే 2 నెలల్లో ఒక్క 33వ డివిజన్ అభివృద్ధి పనుల కోసం రాబోయే 2 నెలల్లో ఒక్క 33వ డివిజన్ అభివృద్ధి పనుల కోసం ₹1 కోటి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పిన మాట ఇస్తాం. ఈ యొక్క ప్రాంతంలో పేదవాళ్ళు, సామాన్య కుటుంబాలు అత్యధికంగా నివసించే ప్రాంతం. ఈ యొక్క ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం స్థానిక ఎమ్మెల్యేగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలతో ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రజలను కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ ఆ యొక్క ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ముఖ్యంగా పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. స్థానికంగా ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలు భాగస్వాములు అవుతారో అక్కడే అభివృద్ధి వేగవంతంగా సాగుతుంది. ఆ విధంగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి రాజకీయ భేదాలు, వివాదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రాంతాల అభివృద్ధికి ప్రశాంత వాతావరణంలో పనిచేసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ, నా లక్ష్యం ఒకటే, తెలుగుదేశం పార్టీ కూటమి సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజలకు అందిస్తూ ఉందో ఆ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలా, ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగాల, ఇంకా చాలా జరగాల. అదేవిధంగా 5 ఏళ్లుగా నష్టపోయిన, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్, ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత అరాచక విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో పనిచేస్తూ ఉన్నారు. సంపద సృష్టించి ప్రజలకి అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఒక్కొక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించి వారికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించి రాబోయే రోజుల్లో మన బిడ్డలకి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్ర ప్రణాళిక రూపొందించి ఆ దిశగా ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షల్ని అనుగుణంగా పనిచేస్తామని చెప్పి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.